సో గాయస్ ఈరోజు నేను ఈడు అజయ్ అన్న కలవడానికి వచ్చామన్నమాట. సో ఈరోజు చెస్ట్ బైసెప్ మాత్రం హెవీగా చేయాలి. మాకు కూడా ఉందయ్యా. ఇదిగో అన్న అజయ్ అన్న వచ్చాడు ఈరోజు. అన్న వర్కౌట్ అయితే హెవీగా చేయాలి, ఏం చేస్తా తెలియదు. ఈడైతే లేవకూడదు రేపు మళ్ళీ బ్యాక్ అని చెప్పి డెడ్ లిఫ్ట్ చేయకూడదు చెస్ట్ వల్ల. తప్పుడా ఇలాగా స్కామ్ చేయడం వేరే వాళ్ళ ప్రీ వర్కౌట్. సో గాయస్ ఈడ అన్నగాడ స్కామ్ చేశాడు ప్రీ వర్కౌట్, దాంట్లో నేను కూడా కొద్దిగా స్కామ్ చేస్తా. సో గాయస్ అన్న ఆన్ ఫైర్. సో గాయస్ చల్లగా ఇది వినిపిదు మాటలు ఒకటే. ఫస్ట్ ఈడే లాక్కుని అన్నగాడ. సో గాయస్ ఫస్ట్ ఇంక్లైన్ డబుల్ ప్రెస్ అనమాట. ఇదంతా లైటింగ్ ఎఫెక్ట్స్ మాకు జిమ్ లో, డిస్కో లైట్స్. సో ఇప్పుడు పవర్ లిఫ్టర్ వచ్చాడు అనమాట. తీసుకో 30 కిలోస్ ఒకేసారి ఏమి. సో గాయస్ ఇప్పుడు మనోడు పర్ఫెక్ట్ గా చేయట్లేదు, అన్న చేపిస్తాడు ఎలాగో. బ్రో నువ్వు సరిగా చేయట్లే. కమాన్. సో గాయస్ ఇప్పుడు నేను అన్నకి అది మీడియం వెయిట్ అంట, మాకు వచ్చి అది పిఆర్. ఇప్పుడు 25 కొడతా ఇంక్లైన్. అన్న 30 తీసుకో. 30 3 సెట్స్ ఒకటే వెయిట్ కంటిన్యూ చేయాలా? ఓకే. 8 to 12 reps లో ఫెయిల్యూర్ అయిపోవాలా? 1 2 స్లో. సో గైస్ ఫస్ట్ సెట్ వచ్చి వార్మప్ సెట్, ఇంకా తర్వాత 3 సెట్స్ ఉంటాయి. అన్న ఏం చెప్పాడంటే తర్వాత నెక్స్ట్ 3 సెట్స్ మీరు ఏ వెయిట్ అయితే 8 to 12 reps లో ఫెయిల్ అయిపోతారో ఆ వెయిట్ తీసుకొని 3 సెట్స్ అదే చేయండి. నేను ఇది తీసుకున్నా కానీ బుడుగా ఉంది. కొంచెం ఉన్నాయా. సో గైస్ వర్కౌట్ చేసేటప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఏ వర్కౌట్ చేస్తున్నా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ సరిగ్గా చేయాలి, లేకపోతే మధ్య మధ్యలోనే మీరు పైగానే వెళ్ళిపోవచ్చు, దాంట్లో డౌట్ లేదు. మీరేం చేస్తారంటే షర్ట్ తీసేసుకోండి తీసుకోండి, నార్మల్ గా ఉండి షోల్డర్ పెట్టుకోండి. మెయిన్ థింగ్ ఏంటంటే కరెంట్ లేదు, తీసేసేయండి. చెప్పండి. నాన్ వెజిటేరియన్ మీ నెంబర్ చెప్పండి సార్. ట్వంటీ 25 1 చెప్పన్నా. హెవీ వెయిట్స్ అయితే తీసుకొని 3 to 4 reps అయితే పర్ఫామ్ చేయొద్దు, ఆల్మోస్ట్ ఇంజరీ రిస్క్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరేం చేస్తారంటే మీ గోల్ మజిల్ బిల్డింగ్ కాబట్టి మీరు హైపర్ట్రోఫీ వర్కౌట్స్ మీద ఫోకస్ చేయండి. 8 to 12 reps అనేది చేసుకోండి, దానికి తగ్గ వెయిట్ తీసుకోవద్దు. వెయిట్ తగ్గించి రెప్స్ పెంచొద్దు, రెప్స్ పెంచి వెయిట్ తగ్గించద్దు. ఒకటే వెయిట్ని 3 sets పర్ఫామ్ చేయండి, అప్పుడే మీ గ్రోత్ అనేది బాగుంటుంది అనమాట. ఫుల్గా మజిల్ ఫైబర్స్ కూడా మంచి యాక్టివేషన్ దాంట్లోనే దొరకదు మీకు. సో అట్లాగా రిస్క్ అయితే చేయొద్దు. సో గాయ్స్ ఇప్పుడు రిస్క్ తీసుకోవాలని నాకు కూడా లేదు. మనం ఏమైనా వెనక అయిపోయాం, మన ఇంజరీ మన వెయిట్ 120 కొడితే మనం 25 కొట్టాలి. మనం వాళ్ళంతా లేపగలిగే వెయిట్ మనం కూడా అంత లేపడానికి ట్రై చేయాలి, వాళ్ళతో పాటు మనం పోటీ పడవాలి. అప్పుడే మన అనేది బాగా బిల్డ్ అవుతుంది. ఇది వీళ్ళు చెప్పాలి అన్నీ ఏ పడితే అవి పెట్టేసి మన మీద కింద చేస్తాం అంతే. ఎంతో మంది అబద్ధాలు చెప్తా ఉంటారు, దాంట్లో ఈడు కూడా ఒకడు. పట్టించుకోబాగండి. ఏమన్నా దొరద భలే వస్తుందే. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఉండాలా. మంచిగా ఛాలెంజింగ్ వెయిట్ అయితే తీసుకోండి. మీరు ఎక్కువసేపు రెస్ట్ తీసుకోవద్దు. ఆల్మోస్ట్ 45 seconds 1 minute మాత్రమే ఉండాలా, అప్పుడే ప్రాపర్గా హిట్ చేయగలుగుతారు.
సో గైస్ నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే మనం నార్మల్ గా బెంచ్ ప్రెస్ చేసేటప్పుడు మనం స్ట్రైట్ గా ఇలా పుష్ చేస్తాం అనమాట. కానీ డిక్లైన్ లో మనకి ఇలా లోయర్ నుంచి ఇలా పైకి వెళ్తుంది. మనం ఫ్లాట్ అయినా ఇంక్లైన్ అయినా ఇలా పుష్ చేస్తాము, కానీ ఇలా వచ్చి ఇలా క్రాస్ అయినా అనమాట. అప్పుడే మన లైన్ వచ్చి ఇలా స్ట్రెచ్ కూడా అవుతుంది. చాలా ఎలా వస్తుంది అర్థం కట్టండి. Four, five. One, two, three. Okay. అన్నాను డాబింగ్ చేస్తున్నాం అయితే ప్లీజ్ చెక్ చేసుకో. సో గైస్ ఈ ఒక్క వేరియేషన్ వల్ల అయితే బైసెప్ అయితే చాలా పెయిన్ గా ఉంది. ఇది నార్మల్ గా బిగినర్స్ కి అయితే కాదు, వాళ్ళంతా చచ్చిపోతారు ఒక సెట్ కి. అన్న కూడా ఒక సెట్ చేయించాడు, అది మాత్రం భలే పెయిన్ఫుల్ గా ఉంది. సో ఇది ఎవరు చేశారంటే బిగినర్స్ అయితే రికమెండ్ చేయము. ఇంటర్మీడియట్ లేదా అడ్వాన్స్ లిఫ్టర్స్ అయితే మంచిగా సెట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి ముందుగానే గ్రోత్ ఉంది బైసెప్ లో, ఇది అలవాటు అవుతుంది. సో గైస్ లాస్ట్ ఒక వేరియేషన్ ఉంది బైసెప్ కి. బైసెప్ చేసి ఆ పంప్ అనేది చూస్తాం ముగ్గురం కలిసి. అన్నకే ఎక్కువ వస్తుంది నో డౌట్, బట్ వీఆర్ బిగినర్స్. దిస్ గై అలానా ఫస్ట్ చూద్దాం ఎలా సార్ ఫస్ట్ అన్నగా ఇట్లా రిఎఫెక్ట్స్ వస్తాయి ఆ బాడీకి. బైసెప్ కి 2 వేరియేషన్స్, చెస్ట్ కి 3 వేరియేషన్స్ చేస్తే మా వాళ్ళకి అయితే సరిపోలేదు అంటున్నారు, ఇంకా కొట్టాలంటున్నారు. ఆల్మోస్ట్ ఏంటంటే మీరు ఎంత కుడితే అంత వస్తుంది అనుకోవడం అయితే ఆపేసేయండి, తగ్గించేసేయండి. మీరు చేసే సెట్స్ ఏంటంటే ప్రాపర్గా ఇన్వాల్వ్ అయ్యేటట్టు, ప్రాపర్ మంచిగా ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేసుకోండి. ఒక మంచిగా ఒక మోడరేట్ వెయిట్ తీసుకొని మంచి ఇంటెన్సిటీ పెంచి వర్కౌట్ కానీ చేశారంటే మీకు ఆటోమేటిక్గా గ్రోత్ అనేది ఉంటుంది. జిమ్లో పంప్ రావట్లేదు, ఫాస్ట్ ఫీల్ రావట్లేదు అని అనుకోవద్దు. మీరు క్యాల్కులేట్ చేసేట్లో ఉంటే ఒక నార్మల్ గా చేయండి, మీకు ఒక అంటే ఫుడ్స్ బట్టి వస్తుంది అనమాట. అది అంటే యోగా చేస్తారు. ఇవన్నీ మామూలుగా చేసుకోవడానికి ఎక్సర్సైజ్ చేయకుండా వెళ్తున్నాడు. చేస్తాం, వెళ్ళి చేద్దాం, మనకి షాప్ టైం ఏంటి. చాలా మంది అయితే ఫుల్ గా మొత్తం ఎనర్జీ పోయేలా కొడుతున్నారు జిమ్ లో వర్క్. అంత హెవీగా అయితే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక మంచి మోడరేట్ గా తీసుకోండి. ఒక వేస్ట్ ఈ వీక్ చేసిన వర్కౌట్స్ నెక్స్ట్ వీక్ ఉండవు అనమాట. ఈసారి ఏంటంటే నేను బార్తో కొట్టానంటే నెక్స్ట్ వీక్ డబ్బులతో కొడతాను. అట్లా పొజిషన్ కానీ గ్రిప్స్ కానీ అన్ని మారిపోతూ ఉంటాయి.
మీరు ఒకటే టైప్ ఆఫ్ మజిల్ ఫైబర్స్ ని యాక్టివేట్ చేయొచ్చు. అన్ని కానీ చేస్తానంటే మీకు మంచి గ్రోత్ అనేది ఉంటది. మీరు సేమ్ ప్రతి వీక్ ఒకటే టైప్ చేస్తా ఉన్నారంటే మీ గ్రోత్ అనేది ఒక స్టేజ్ వచ్చాక ఇంకా ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. కన్ఫర్మ్ గా అక్కడే డ్రాప్ అయిపోయి ఉంటుంది. సో మీరు కూడా ఏం చేస్తారంటే ఇదే అని చెప్పేసి అనుకోకుండా ప్రతి ఒక్కటి బెటర్ వర్కౌట్. చాలా మంది అయితే ఈ వర్కౌట్ అంటున్నారు. అట్లా కాదు, మీ మైండ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ప్రతి ఒక్కటి బెటర్ వర్కౌట్. ప్రతి వీక్ అనేది చేంజ్ చేస్తూ ఉండండి. వర్కౌట్స్ చేంజ్ చేయండి, కానీ వర్కౌట్ చేంజ్ చేస్తూ ఉండండి, గ్రిప్స్ చేంజ్ చేస్తూ ఉండండి. వర్కౌట్స్ షెడ్యూల్ అయితే మార్చుకోవద్దు. వర్కౌట్ ప్లాన్ ఒకటేగా ఉంచుకోండి. గ్రిప్స్ ఇవన్నీ మార్చుకుంటే మీకు మంచిగా గ్రోత్ అనేది ఉంటుంది. ఏదైనా సో గాయస్, ఇప్పుడు నేను చేసింది ఒక కొత్త సిరీస్ లాంటిది అనమాట. అంటే ఒక్కో దగ్గరికి వెళ్ళి ఇలా వర్కౌట్స్ ఇలా ఉంటాయి, అంటే మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు కదా. సో వీళ్ళ బాడీ ఎందుకు ఇలా వచ్చింది, వీళ్ళ వర్కౌట్ ప్లాన్ ఏంటి, వీళ్ళ ఫుడ్ ఏంటి అని చెప్పి. ఈరోజు వీడియో సరిగ్గా రాకపోవచ్చు, కానీ నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ మాత్రం చాలా బాగుంటాయి. సో ఐ హోప్ యూ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ. సో గైస్, ఇప్పుడే అనమాట ఒక జిమ్ అయితే చూసాను. ప్రైజింగ్ అయితే చాలా తక్కువ ఉంది. ఆ ఎక్విప్మెంట్ కూడా చాలా బాగుంది. ఆ జిమ్ ఎక్కడ, ఏంటి, ఎక్విప్మెంట్ ఎలా ఉంది, లోపల ఏమేమి ఉన్నాయి, ప్రైజింగ్ ఏంటి, ప్రతి ఒక్కటి రేపు ఒక వీడియో వస్తుంది. మిస్ కాకుండా ఉండండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే, సో రేపు వీడియోలో కలుసుకుందాం. టాటా, బై బై.